మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు మాట్లాడుకుపోయే విషయం అండి, ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే సమయం. యాక్చువల్గా జూన్, జూలై, ఆగస్టులో విపరీతంగా కూడా ఏదో ఒక కారణం చేత సిక్ అవుతూ ఉంటారు పిల్లలు. మరి ఈ విషయాల గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు మంత్రి కాశయ్య గారు, పిల్లల ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. పరకాలలో 40 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. ఒకసారి వారి మాటల్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. మహాభాగ్యం అంటే ఆరోగ్యం అనే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. సార్ చెప్పండి, అసలు ఇప్పుడున్న సీజనల్ వ్యాధులు అయితే అసలు చాలా డిఫరెంట్ మనం పాతకాలంలో ఇప్పటికీ అసలు ఎందుకు ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయండి? ఇప్పుడు మీ అందరు తెలుసు, ఈ అంటే జూన్ 15th 20th నుంచి దాదాపు ఆగస్టు వరకు పిల్లల్లో ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి ఈ సీజనల్ వేరియేషన్స్ వల్ల. ఎందుకంటే వర్షం పడడం వల్ల చెట్లు పరిసరాన్ని కడిగేచ్చే భూమి మీద పడడం, దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా భూమి మీద గోడలకు పెరగడం, తర్వాత ఈ చల్లటి వాతావరణానికి వైరస్ కూడాను ఎక్కువ వ్యాప్తి చెందడం గాల్లో. ఇది ఈ వైరస్ బ్యాక్టీరియా కానీ ఈవెన్ శిలీంధ్రాలు అంటే ఫంగస్ కూడా. అయితే మరి ఈ పిల్లల్ని ఎందుకు ఎక్కువ వస్తాయి ఎఫెక్ట్ అంటే, మనకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ మన పెద్దలకు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా, మనకున్నంత ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పిల్లలు అంత డెవలప్ కాదు, వాళ్ళు ఈజీగా ప్రోన్ అవుతారు. కాబట్టి పిల్లలకు టాడ్లర్స్ మళ్ళీ చూస్తుంటారు, వాళ్ళకు అలవాటు ఏంటంటే ఏది ముట్టుకున్నా, ఈవెన్ ఆట బొమ్మ ఇచ్చినా పెన్ ఇచ్చినా నోట్లో పెట్టుకుంటుంటారు. ప్రతిదాన్ని తల్లి కూడా చూడలేదు, ప్రతిదానికి అంబ ఆడుకుంటూ పోతుంటే ఏదో ముట్టుకుంటాడు నోట్లో పెట్టుకుంటాడు. దానివల్ల ఇట్లా మౌత్ ఫుట్ ఈ వీటిలో కూడాను వీటి ద్వారా. కాబట్టి ఇప్పుడు యూజువల్గా వచ్చేది ఏది, ఫస్ట్ ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అంటే నాసల్ అలర్జీ అయినా ఎక్కువ, ఎందుకంటే పురుగులు అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ చల్లటి గాలి, ఈదురు గాలిలకు కోల్డ్ వస్తుంది, వైరస్ వల్ల కోల్డ్ వస్తుంది. అది ఒక్కొక్కసారి అది బ్యాక్టీరియా తోడైతే అది బ్రాంకైటిస్ అంటే దగ్గు కూడా మారుతుంది. దగ్గును ఒక 2-3 వైరస్ అంటే జనరల్గా 6-7 రోజులకు కంట్రోల్ అవుతుంది, అది సెల్ఫ్ లిమిటింగ్గా. దానికి బ్యాక్టీరియా తోడైతే మాత్రం బ్రాంకైటిస్ అంటే దగ్గు వస్తుంది. అది ఎక్కువ జ్వరం ఎక్కువ ఉండి దగ్గు బాగుంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిందే, మనం ఇంకా వెయిట్ చేయకూడదు. ముఖ్యంగా 101 దాటింది, 102 దాటిందంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గర పీడియాట్రిషియన్ కన్సల్ట్ కావాల్సిందే. అదే కాకుండా ఇంకా బ్రాంకోనిమోనియా, ఆస్మాటిక్ బ్రాంకైటిస్, బ్రాంక్యోలైటిస్, ఇవన్నీ కూడా దగ్గు, ముస, గురుకులాగా వస్తుంది. పిల్లలు కూడా శ్వాస ఎక్కువ అవుతుంటుంది, అప్పుడు కూడాను డాక్టర్ను కన్సల్ట్ కావాల్సిందే. అంటే ఈ రోజులలో అండి పేరెంట్స్కి మ్యాక్సిమం కూడా ఒక కిట్ లాగా మెయింటైన్ చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు, కానీ ఏదైనా సిరప్లు కానీ మెయింటైన్ చేయడము, వారే సొంత వైద్యం చేసుకోవడం వల్ల. అంటే అది ఎంతవరకు ప్రమాదం అంటారు? దానికి ఒక ప్రాసెస్ అనేది ఎప్పుడు గుర్తించి మీ దగ్గరికి రావాలంటారు? ఇప్పుడు చూడండి, ప్రతి వాళ్ళు మందులు ఏం చేస్తున్నారంటే ఓ కూరగాయలాగా షాపు పోయి కొనుక్కుంటారు. ఇది మోస్ట్ డేంజరస్. చాలాసార్లు పత్రికల్లో వస్తున్నాయి, డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే షాపు పోతే అక్కడ ఏమేమో ఎవరు ఉంటారో ఆయన జనరల్గా ఒక డాక్టర్ దగ్గర పోతుంటే ఈయనకి ఏం డిసీజ్ వస్తాయి, ఈ అబ్బాయికి ఏమి యాంటీబయాటిక్ వాడినాం, ఇంకేం వాడాలి అని ఆలోచించి ఇస్తారు. వీరు పోయినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఒకసారి అమాక్సిలిన్, ఒకసారి సెఫిక్జిమ్, సెఫడాక్సిమ్, ఎరిథ్రోమైసిన్, అందులో గూగుల్లో కూడా చూస్తాను. అది డాక్టర్ని కలవకుండా ఏ మందు వాడాలి, అది ఎన్ని రోజులు వాడాలి, ఇన్ఫెక్షన్ ఏ రేంజ్లో ఉంది, మైల్డా, మోడరేటా, సివియర్ నదా, ఇది డాక్టర్ డిసైడ్ చేసి రాయాల్సిందే డోసు కూడా. కానీ ఇక వాళ్ళు ఎవరో వాడుతా అంటే ఇవన్నీ ఏమైతే యాంటీబయాటిక్ అన్నీ రెసిస్టెంట్ అవుతాయి అన్నమాట. అయిపోయి ఏవి పని చేయలేని పరిస్థితి. మామూలు చిన్న ప్రాక్టీషన్స్ డైరెక్ట్ సెఫడాక్సిమ్ రాస్తాను, ఓఫ్లాక్సిన్, సాల్బాక్టిమ్ రాస్తాను, ఇది మోనోసెఫ్, సాల్బాక్టిమ్, ఇంకా పిపరేషన్ దగ్గర పోతాను. ఇవి యాంటీబయాటిక్ రాసినాక వాళ్ళకు ఈ బేస్ లైన్ యాంటీబయాటిక్ పనిచేయక ఎప్పటికీ హై లైన్ వాడాల్సి వస్తుంది. అవి కూడా పనిచేయకుంటే చాలా ఏ డ్రగ్ పనిచేయలేని పరిస్థితి సీరియస్గా మారుతాను కొంతమంది. అంటే లైఫ్ లాంగ్ అది మనకి అడిక్ట్ అయిపోతా ఉంటాం. అది అసలు రెసిస్టెంట్, అది తాపకోటి వాడద్దు. ఫస్ట్ మీ అమాక్సిలిన్ ఏదో బేస్ లైన్ వాడతాను అంతే, అది చాలు.
అసలు 2 నెలల లోపు అయితే యాంటీబయాటికే వాడకండి, ఒక 2-3 రోజులు 3-4 రోజులు అని చెప్తాను పీడియాట్రిక్లో మాత్రం. ఎక్కువ తొందరగా డాక్టర్స్ కూడా రాయద్దు. ఈ అమెరికా, జర్మనీ లాంటి, రష్యా లాంటిది వాళ్ళు ముందుగా జ్వరం వచ్చినా రాయరు. బాడీయే సెల్ఫ్ ట్రీటింగ్ అయితే ఉంటుంది. మన డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అయితే దాన్ని చేయాలి, దానికి బాడీకి అవకాశం ఇవ్వాలి. అది తగ్గదు అంటే 2-3 రోజులు ఆగినాకనే వస్తే అప్పుడు యాంటీబయాటిక్ వాడతాను. అందుకని ఈ ఓవరాల్గా అంటే వట్టిగానే బజార్లకు పోయి అంటే మెడికల్ షాప్లో కొనడం చాలా జరుగుతుంది. ఒక్కొక్క షాప్కి ఏ డాక్టర్ లేదు, ఏ చిట్టి లేకున్నా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అది చాలా డేంజరస్, చాలా ఇబ్బంది. ఇది డాక్టర్స్ కొరకే కాదు కానీ పేషెంట్స్ కానీ చెప్తున్నాం, అలా చేయకూడదు. అయితే డాక్టర్ గారు అంటే ఏ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ అవుతుంది అంటారు ఈ సీజనల్ వ్యాధులు అనేవి? అదే నేను ఒక్కొక్కటి చెప్తుంటా. ముఖ్యంగా శ్వాసనం, ఆస్మాటిక్ బ్రాంకైటిస్, దగ్గు, మూస, గురుకు అవన్నీ ఉన్నప్పుడు, శ్వాస ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం అది నెబులైజర్ ఏదో పెడుతూ ఉండాలి. అవి కూడా ఇబ్బంది అనుకుంటే ఆక్సిజన్ పల్స్ ఆక్సిజన్ చూసి ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే మాత్రం అప్పుడు అడ్మిట్ చేసి ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ అయ్యేటట్టు ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తూ చేయాల్సి ఉంటుంది. అది పీడియాట్రిషియన్ సరిగ్గా చూసుకోవాలి. ఇలా అవుతుంది. అంటే ఇది రెస్పిరేటరీ అంటే లంగ్స్కు సంబంధించిన విషయం ఇది. తర్వాత ఏంటంటే మన ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఈ మన ఎంటర్ గట్ ఎల్లో అయితే ముఖ్యంగా ఏంటంటే అంటే నోట్లో కూడాను ఓరల్ థ్రష్ అని ఫంగస్ పెరగవచ్చు, నాలుగు తెల్లబడి, లేకపోతే కాకాక్స్ వైరస్ అని నోట్లో కూడా చిన్న చిన్న పుండ్లు కావచ్చు. ఇంకా ఇన్ఫెక్షన్ లోపడిపోతే టాన్సిలైటిస్ కూడా కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల. అంటే టాన్సిలైటిస్ అంటే మనం నంజుబుడ్డలు అంటాం దాన్ని, నంజుబుడ్డల్లో కావచ్చు. ఇంకా ఇటు గవద బిళ్ళ అంటాం, మమ్స్ అన్నమాట, పెరోటైటైటిస్. ఇవి అంటే ఇక్కడ ఈ చెవుల కింద బాగా ఉబ్బుతాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల. అది కూడా కొద్దిగా 2-3 రోజులు చూసి అంతకంటే ఎక్కువైతే బాబుకు జ్వరం వచ్చి అనీజీ ఉన్నాడు, కొద్ది స్వెల్లింగ్ అంటే ఎక్కువ ఉంది, వాపు ఎక్కువ ఉంది అంటే కూడా డాక్టర్ సంపాదించాల్సిందే. తర్వాత ఇంకేంటంటే యూజువల్గా ఏంటంటే నాన్ పోలియో ఎంట్రోవైరస్ అనే అది ఏంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల మన స్టమక్ మొత్తం లోపటి అది స్టమక్లోని ఇంటర్నల్ లేయర్ మ్యూకస్ మెంబర్ వాచినట్టు అవుతుంది, స్టమక్ ఫ్లో అంటాం. తర్వాత అది ఇన్ఫెక్షన్ పడినప్పుడు వాంతి అవుతుంది. ఈ పొల్యూటెడ్ వాటర్ కానీ ఆహారం వల్ల కానీ. తల్లులు ఏం చేస్తామంటే ప్రతిదీ చిన్న ఉగ్గు దాగి తినిపించినా అని కొద్దిగా అటు పోయే వరకు మూత పెట్టకుంటే ఈగలు వాళ్తాయి. దానిలో ఈగలు, దోమలు, ఇంకేది ఇన్సెక్షన్ డెఫినెట్ అది 2 నిమిషాలకైనా మూత సరిగ్గా పెట్టాల్సిందే. తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టాలి కానీ ఉదయం సాయంత్రానికి వెయిట్ చేయకూడదు. తర్వాత ఇంకేంటంటే ఇది గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, నీళ్ళ విరేచనాలు, వాంతుల. తర్వాత పైన స్టమక్ ఉన్నప్పుడు వాంతులు అవుతాయి. ఒక 2-3 పూటలు అయినాక ఇంటెస్టైన్స్లో కింది దిగుతాయి కాబట్టి అప్పుడు మోషన్స్ ఎక్కువ అవుతా ఉంటుంది. అప్పుడు మామూలుగా వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు వారిస్ తాగించుకుంటాను, కొద్దిగా ఇలా అరటి మంది తినిపించుకుంటే చేయొచ్చు. కానీ కొద్దిగా ఉంటే జరగని, అది ఎక్కువ అవుతుందంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతుంది కళ్ళు గుంజుకుపోతూ ఉంటుంది. వాళ్ళకు 1.5-2 లీటర్స్ ఫ్లూయిడ్లో ఇక పోతుంటే 1/2 లీటర్ 3/4 లీటర్ పోయిందంటే డిహైడ్రేషన్ పోయి కళ్ళని గుంజుకుపోయి చర్మం ఇట్లా గుంతే సాగుతుంది. అంటే డిహైడ్రేషన్ కండిషన్, దూపే ఎక్కువ అవ్వడం, ఓవరాల్గా తింటలేడు, మోషన్స్ అవుతున్నాయి, అవి డిహైడ్రేషన్ వస్తారు. అప్పుడు డాక్టర్ని సంబంధించి అవి ఫ్లూయిడ్స్ పెట్టడం, అవన్నీ సరైన యాంటీబయాటిక్స్ ఇవ్వడం. దానివల్ల 2 రోజులు అవసరమైతే అడ్మిషన్ అయినా బాగు చేసుకోవాల్సిందే. తర్వాత ఈ పొల్యూటెడ్ వాటర్ అండ్ ఫుడ్ వల్ల కూడాను ఇదేంటి టైఫాయిడ్ కూడా రావచ్చు. దానివల్ల ఇప్పుడు పొల్యూటెడ్ వాటర్ ఫుడ్ వల్ల కూడాను అది టైఫాయిడ్ వ్యాధి కూడా దారితీస్తుంది. హై టెంపరేచర్ రావడం, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచరు, తర్వాత తీసుకోకపోవడం, ఒక్కోసారి వాంతులు కూడా కావడం, ఫీవర్తో. అది ఏ ఫీవర్ అయిన పిల్లల్లో 101 వరకు చూడొచ్చు, కానీ 102 దాటితే ఒక్కొక్కసారి ఫెబ్రైల్ సిజర్స్ అని, ఫెబ్రైల్ కన్వల్జన్స్ అంటాం, ఫిట్స్ వస్తుంది. ఒక్కసారి ఫిట్స్ వచ్చిన పిల్లలందరూ, తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళందరూ మొత్తం టెన్షన్లో పోతారు, ఏమవుతుందో అని. ఇంకా ఫిట్స్ ఎన్నో డిసీలు అయితే మెనింజైటిస్ రావచ్చు, ఎన్కెఫలైటిస్ రావచ్చు, ఏదో అనుకుంటా అంటారు. అయితే కొద్ది జ్వరం రాగానే జ్వరం మందు ఉంటే పారాసిటమాల్, ఇబుప్రోఫెన్ తాగించి టేపిల్స్ వన్ చల్ల నీళ్ళు దశ అట్లే ఉంచి దాని మీద చల్ల నీళ్ళతో తడవాలి. తాత్కాలిక జ్వరం తగ్గినాక కూడా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే సివియర్ ఇన్ఫెక్షన్ అన్నప్పుడు డాక్టర్ దాన్ని ట్రీట్ చేస్తారు కానీ ఇంటి వద్ద అది జరుపుకొని సెల్ఫ్ మెడికేషన్ చేయకూడదు. అదే అయితే అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ సీజనల్ వ్యాధులను తప్పించుకోవాలంటే? పేరెంట్స్ ఎలాంటివి వాళ్ళతో పాటు క్యారీ చేయమని? ఇప్పుడు జాగ్రత్త అంటే ఈ సీజన్లో మనం బయటి వాతావరణం అయితే మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ఉన్నంత వరకు ఈ ఫ్రెష్ ఆహారం తినాలి. ఇంటి విషయానికి వస్తే ఇంట్లో అనవసరమైన ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, దాని కింద పురుగులు ఇంకేవో అవి పెరుగుతూ ఉంటాయి, బ్యాక్టీరియా అనేది పెరగడం అవుతుంది. తర్వాత ఇంకేంటంటే ఇంట్లో బౌల్ కానీ ఇంకేమైనా టైల్ కానీ అవన్నీ నీళ్ళలో నిల్వ ఉంచి అసలే ఉండాలి, వెంటనే ఫ్రిడ్జ్ చేసి దాన్ని బౌల్ ఇంచి పెట్టాలి.
అన్నిటి కూడా మూతలు పెట్టాలి. ఇంటి ముందట కూడా మన ఇది ఈవెన్ ఇది దీనిలో కూడా ఏంటిది అపార్ట్మెంట్స్ వచ్చిన కల్చర్లో కూడా ముందట కొద్దిగా ఏంటి మన తులసి మొక్కలు, గణేష్ మొక్కలు, ఇంకే ఇది ఈవెన్ ఎలోవెరా అంటే కలమంద ఇటువంటివి పెడితే కూడా చెట్లు కొన్ని రావు. కొన్ని చెట్లు పెడితే దోమలు అవన్నీ రావు. ఈవెన్ దోమలకు అంటే కూడా అని చెప్తున్నాను, దోమలకు బ్యాట్ వాడచ్చు, కానీ నైట్లో ఎప్పుడు నిద్రన్నప్పుడు బ్యాట్ ఎప్పటికి మనం కొట్టలేము కాబట్టి మస్కిటో నెట్ ఈస్ ది బెస్ట్. కానీ రిపెలెంట్స్ వాడడము, తర్వాత వాళ్ళంతా ఏది దోమలు కుట్టకుండా పైన వేయడం వల్ల అది అలర్జీ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని రీసెర్చ్లో తేలింది. అట్లా అంట. ఇక బయటికి పోయినా వాళ్ళు జాగ్రత్తగా వర్షంలో తడగనియద్దు, జాగ్రత్తగా స్కూల్ వాతావరణం కూడా మంచిగా ఉండాలి, మనం పోయి చూడాలి. దానిలో అనవసరమైనవి ఉన్నాయా, ఏమున్నాయి, దోమలు ఇట్లున్నాయని క్లాస్ రూమ్లో వీళ్ళని వాళ్ళే జాగ్రత్త పడినారు. అయినా మనం చూడాల్సిందే. ముఖ్యంగా మనం ఆహారమైన నీళ్ళు వేడి చేసి చల్లార్చి ఇవ్వడం మంచిది. తర్వాత ఆహారమైనా ఎప్పుడప్పుడు ఫ్రెష్ తయారు చేసి ఇవ్వాలి. తర్వాత చిప్స్ ఇవన్నీ, చాక్లెట్స్ ఇవన్నీ ఇవ్వద్దు. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అసలు ఇవ్వద్దు. ఎందుకంటే కూల్ డ్రింక్స్లో కొంత బ్యాక్టీరియా గ్రో అవుతుందని సైంటిస్ట్ చెప్తాను. కాబట్టి ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ వద్దు. తర్వాత మనకి జనరల్గా మనం చెప్తున్నాం ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ అది కొననియద్దు. బయటి వస్తువులు కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా తీసుకొచ్చి వాటిని తయారు చేసి పిల్లలకు ఇవ్వడం చాలా మందిది. వాళ్ళని వెచ్చటి వాతావరణంలో ఉంచడం కూడా మంచి. చాలా మందికి ఒక డౌట్ ఉందండి పేరెంట్స్ కి, మనం క్యారీ చేయించే ఈ టిఫిన్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా చాలా మోడల్స్లలో వస్తున్నాయి, చాలా మెటీరియల్స్ వాడుతున్నారు. దాంట్లో అంటే ఏమంటారు, ఏది ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు? మనం పాతకాలం నుంచి కూడా ఒక స్టీల్ డబ్బాని మెయింటైన్ చేసేవాళ్ళం. అది రాను రాను టప్పర్ వేర్ అనుకుంటూ ఇంకోటి ఏదో రబ్బర్ మెటీరియల్ వాడుకుంటూ ఇలా వస్తున్నాయి. అది ఎంతవరకు సేఫ్? అయితే సేఫ్ అంటే ఇది ఒకటి ఉండదు. కొన్ని మాత్రం పైకి మాత్రం ప్లాస్టికే ఉంటుంది కవర్, కానీ లోపల మాత్రం స్టీల్ ఉంటుంది. అటువంటి వాడడం మంచిది. ప్లాస్టిక్ దానికి ఆహారానికి అది టచ్ కాకుండా ఉండడమే మంచిది. ప్లాస్టిక్ అన్ని వాటిల్లో వాడకపోవడమే మంచిది. ఈవెన్ మనం బాత్రూంలో బకెట్లు కూడా స్టీల్దే పెట్టుకోవడం మంచిది. దాంట్లో మగ్గు కూడా స్టీల్ పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ నానో పార్టికల్స్ ప్లాస్టిక్ అని దానికి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయితే అది ఎన్నో కారణాలకు దారితీస్తుంది అనమాట. చాలా డిసీజెస్కు దారితీస్తున్నాయి. ఏదేమైనా పిల్లలు ఒక స్టేజ్ వరకే మనకి ఒక 2 డేస్లో అబ్జర్వ్ చేసి దాన్ని దాటితే కనుక ఆ కాల పరిమితి దాటితే వాళ్ళు సిగ్గా ఉంటే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వడం బెటర్. చూడాలి. మైల్డ్గా ఉంటే 3 రోజులు 4 రోజులు వాడచ్చు, కానీ 4 రోజుల తర్వాత సివియర్ ఉంటే మాత్రం అసలే వెయిట్ చేయకూడదు. ఫిబ్రవరి కనుక వచ్చేదానిక డిహైడ్రేషన్ పోయేదానిక కూడా. ఇక స్కిన్ డిసీజ్లో ఈ వర్షాకాలం కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అంటే ఎక్కువ తడి ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ డిసీజ్లో ముఖ్యంగా ఏంటంటే ఫంగస్ అంటే శిలీంధ్రాలు. ఏ గోడకు దేనికి ఉన్నా అని పాత చెట్లకు చూసినా ఏది ముట్టుకున్నా ఫంగస్ పెరిగి ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూ వర్షాలు పడ్డప్పుడు అది పట్టినప్పుడు అది మనం ఎల్లమ్మ సురుకు అంటాము. అది సంకరాలు కావచ్చు, గజ్జరాలు కావచ్చు, లేకపోతే చేతిలో ఉన్న లిమ్స్ కడుపు మీద కూడా కావచ్చు ఎక్కడన్నా. అది ఉన్నప్పుడు ఏదో లోషన్ దొరికిందని తెస్తా అంటారు. అట్లా కాదు, దానికి ఓవరాల్గా మందు వాడాలి. తర్వాత పైకి అది సోపు వాడితేనే తొందరగా తగ్గుతుంది. స్ప్రెడ్ అయితే దానిలో ముఖ్యంగా జాగ్రత్తలు ఏంటంటే ఒక 2-3 డ్రెస్సులే తగ్గానుక 4-5 రోజులు దానికి 2-3 డ్రెస్సులు వేయాలి. అన్ని డ్రెస్సులు అయితే అన్ని ఇంటికి అంటుంది. ఆ డ్రెస్సులు ఎవరికి కంటినా కానీ వీళ్ళు ఎవరికి కలిగినా వాళ్ళకంటూ సెపరేట్ గా మెయింటైన్ చేయాలి. డ్రెస్సింగ్ కానీ టవల్స్ కానీ అవి కూడా 2 లేక 3 డ్రెస్సులు వాడాలి ఒక వారం రోజులు. అన్ని డ్రెస్సులు వాడితే దాన్ని మళ్ళీ దానిలో గురువు అవుతా అంటారు కాబట్టి. తర్వాత ఈ గజ్జి పుండ్లు ఏది దాంట్లో స్కాబీస్ అంటాం, అది కూడా వ్యాపించే అవకాశం ఉన్నది. దానికి కూడా తగ్గేదానికి మంచి మందులు, యాంటీబయాటిక్స్, జనరల్గా ఎరిథ్రోమైసిన్ రాస్తూ ఉంటాం. అది వాడుతూ లోషన్ వాడుతూ సోపులు వాడుతూ అంటే ఈజీగా తగ్గుతుంది. లేకపోతే మొత్తం తెల్లదానికి డిస్టర్బెన్స్ ఉంటా ఉంటుంది. తలైనా కావచ్చు, ఒళ్ళు అయినా ఎక్కడైనా కావచ్చు. అదే స్కాబీస్ మళ్ళీ ఇతర పిల్లలకు కూడా ఈజీగా వాళ్ళు ఆడుకున్నప్పుడు ఏలు ఇది చేతులు కాలు తాకినప్పుడు కూడా వాళ్ళకు అవుతూ ఉంటుంది. అట్లనే స్కిన్ డిసీజ్లో ఇంకా అంటే మిజిల్స్ రావచ్చు, రుబెల్లా రావచ్చు. ఇవన్నీ వ్యాక్సిన్ తీసుకుంటాను, కానీ తీసుకుని వాళ్ళలో ఎక్కువ వస్తుంది, తీసుకున్న వాళ్ళకు తక్కువ వస్తుంది అని తేలింది. ఈవెన్ ఊపింగ్ కాఫ్ ఉన్నది, అది మనం పెంటబ్యాక్ ఇస్తున్నాం. అయినా కానీ ఊపింగ్ కాఫ్ అంటే కోరింత దగ్గు కొద్దిగా రావచ్చు అని అంటాను. కొద్దిగానే వస్తుంది. తీసుకోని వాళ్ళకి ఎక్కువ వస్తుంది, తీవ్రంగా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి. ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ తీసుకో, పీసీవీ అంటే నిమోకాకల్ వ్యాక్సిన్ అని వస్తుంది. ఇక అన్ని వ్యాక్సిన్లు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం పీడియాట్రిన్ చెప్పిన విధంగా వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిందే. ఇంకా చర్మం అంటే ర్యాషెస్ వస్తున్నాయి. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, అలర్జీ వల్ల కావచ్చు, ఇలా వస్తాయి. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు సీజనల్ వ్యాధుల గురించి. ఏదేమైనా కొంచెం ముందుగా మనం అప్రోచ్ అయితే డాక్టర్ని ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. చిన్నగా ఇప్పుడు మేడం అడిగింది ఏంటంటే సివియర్గా ఎప్పుడు ఉంటుంది అంటే
ఏ జ్వరమైనా దగ్గు ముస్సు అయినా కానీ అది ఎక్కువ జ్వరం వచ్చి తగ్గగా పోవుడు, తర్వాత కొద్దిగా సైనోసిస్ లాగా ఇది పెదవులు కానీ ముఖం కానీ నల్లగా పడవుడు, శ్వాసలో ఇబ్బంది ఉన్నప్పుడు, అనీజీ ఉన్నప్పుడు, ఏమి ఫీడింగ్ కానీ ఆహారం తీసుకున్నప్పుడు, హై ఫీవర్ ఉన్నప్పుడు ఇవి ఇంటి వద్ద అసలు ఉండద్దు. ఇవన్నీ చాలా డేంజరస్ సైన్స్. డిహైడ్రేషన్ ఎక్కువ వచ్చినా కానీ ఏదైనా కన్సర్న్ డాక్టర్ కలిసి ట్రీట్మెంట్ చేస్తే పిల్లలకి ఏ రిస్క్ ఉండదు, వాళ్ళు తొందరగా కవర్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు.